చాలా సార్లు కొంతమంది అనుకున్న సినిమాలు మరికొంతమంది చేస్తారు. స్క్రిప్ట్ ఎంతో ఇష్టపడినా కూడా కొంతమంది వారికి నచ్చిన సినిమా చేయలేకపోతారు. దర్శకులు ఫలానా హీరో కోసం కథ రాసుకొని కూడా ఆ సినిమా వారి చేత చేయించలేకపోవచ్చు. అలా సినిమా అంటే రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలా జరగడం సర్వసాధారణం. అయితే స్క్రిప్ట్ ఎంతగానో నచ్చినా కూడా కొంతమంది వారు చేయాలనుకున్న సినిమాలు చేయలేకపోయారు. ఆ సినిమాలు ఏంటి, ఆ నటీనటులు ఎవరు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మురారి సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అనుకున్న హీరోయిన్ సోనాలి కాదు, అప్పుడే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్. ఈమెను మురారి సినిమాలో తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే ఆమె పవన్ కళ్యాణ్ తో పీకల లోతులో ప్రేమలో ఉండడంతో మురారి సినిమా చేయలేకపోయిందట. కానీ ఆమెకు స్క్రిప్ట్ పిచ్చగా నచ్చిందట. ఇక జిల్ సినిమా గోపిచంద్ హీరోగా చేశారు. కానీ ఈ కథ మొదట ప్రభాస్ విన్నారు. ఆయనకి చాలా బాగా నచ్చినప్పటికీ బాహుబలి సినిమా కోసం కమిట్ కావడంతో మరే సినిమా చేయలేకపోయాడు ప్రభాస్. కానీ తన స్థానంలో గోపిచంద్ చేస్తే బాగుంటుందని దర్శకుడికి సలహా ఇచ్చాడట. ఇక దూకుడు సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించాడు. కానీ ఈ పాత్ర కోసం మొదట అనుకున్న నటుడు శ్రీహరి. కథ విన్న తర్వాత శ్రీహరి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడట. ఈ విషయాన్ని తన తోటి స్నేహితులతో కూడా పంచుకున్నారట. కేవలం ఫాదర్ రోల్ కావడంతోనే ఈ సినిమాలో నటించలేదని కూడా చెప్పారట.